హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్యు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎస్, నేను కూడా బాగుండాలి కదా. ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? ఏంటి ఈరోజు కూడా ఏదైనా లెసన్ నేర్పిస్తున్నారా అని అనుకుంటున్నారా? అలాంటి లెసన్స్ ఏమీ లేవు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థంబ్నైల్ ఆల్రెడీ చూస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు. థర్డ్ పార్టీ అంటే ఓన్లీ అదర్ థర్డ్ పార్టీ అనగానే అదర్ రిలేషన్లో గురించి, పర్సన్స్ గురించి అనుకుంటారు. థర్డ్ పార్టీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు సిచ్యువేషన్ మధ్య మూడవ సిచ్యువేషన్. అది వ్యక్తుల రూపేణా, సిచ్యువేషన్స్ రూపేణా, డబ్బు రూపేణా, పరిస్థితులు, జాబు, వర్క్, ప్రొఫెషను, అది ఏదైనా కావచ్చు. ఇద్దరు వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేది అయి ఉంటుంది. ఓకే, అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు. అది మీకు మీ పర్సన్కి మధ్యన వస్తూ ఉంటాయి. వ్యక్తులు, సిచ్యువేషన్, డబ్బు, సమస్య ఏదైనా కానీ దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది సింపుల్. ఇది వెరీ ఎఫెక్టివ్. ఇప్పుడు నేను చూపించబోయే స్పెల్లో వెరీ ఎఫెక్టివ్. కానీ ఇది పర్టికులర్ టైంలోనే చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి చూద్దాం అనుకున్నాను. చూసేద్దాం, వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నిన్న అంటే 14th నైట్, అక్టోబర్ 14th నైట్ ఈవినింగ్ 5 ఆ పర్టికులర్ పీరియడ్ టైం నుంచి వెరీ బ్యాడ్, నిన్నంతా కూడా వెరీ బ్యాడ్ ఎనర్జీస్ నడిచాయి. వ్యక్తుల మధ్యన సంఘర్షణలు నడిచాయి, గొడవలు నడిచాయి. మాటల రూపేణ ఉద్రిక్తత, వ్యక్తులు ఇంప్లూజివ్, కంగారు పడి సిచ్యువేషన్ని, ఏమీ లేని సిచ్యువేషన్ని ఇంప్లూజివ్ సిచ్యువేషన్, బ్లాస్ట్ అయిపోయిన మాదిరి సిచ్యువేషన్ని తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి నిన్న ఎనర్జీస్, ఇంక్లూడింగ్ నా లైఫ్లో కూడా. అలాంటి ఏమీ లేనిది సడన్గా సంథింగ్, ఒక బ్లాస్ట్, ఎలా అంటే ఒక అగ్ని ప్రమాదం కనుక ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందో అలా వ్యక్తుల లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనట్టు విధంగా గొడవలకు దారి చేసాయి. వ్యక్తులు ఇంప్లూజివ్, ఓవర్వెల్మింగ్, సంథింగ్ ఏదో అయిపోయింది అన్నట్టుగా ఇంప్లూజివ్ యాక్షన్స్, గొడవలు వ్యక్తులతో ఇలా చూశారు. నేను నిన్న ఒక 10 కేసెస్ చూశాను నా లైఫ్లోనే, మా రిలేటివ్స్లోనే, మా వాళ్ళలోనే, నా క్లయింట్స్లోనే 10 మందిని నేను చూశాను నిన్న ఎనర్జీస్. ఇలాగే నేను చెప్పిన విధంగా మీ లైఫ్లో కూడా జరిగిందా నిన్న ఎనర్జీస్లో అనేది మీకు జరుగుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్, మాకు కూడా అలానే ఉండింది అని. అండ్ ఆ ఎనర్జీస్ ఇంకా అయిపోలేదు. ఈరోజు మా ఆఫ్టర్నూన్ వరకు ఉంటాయి, లేదా ఈవినింగ్. జస్ట్ ఈరోజు కూడా మీరు ఒకవేళ గొడవలు వచ్చినా కూడా ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. జస్ట్ కూల్ అండ్ కామ్గా అయిపోండి. ఆ ఎనర్జీ అనేది షిఫ్ట్ అయిపోతే అంతా మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, మనం చేయాల్సింది రియాక్ట్ అవ్వకుండా జస్ట్ కూల్ అండ్ కామ్గా వెళ్ళిపోవాలి. ఓకే, జాగ్రత్తగా ఉండండి ఒక్కరోజు, ఈరోజు వీడియో చూస్తూ ఉంటే. ఓకే, ఎప్పుడు? అక్టోబర్ 16th ఈరోజు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీకు ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మన ఛానల్లో కింద ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము. సో దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. మన దగ్గర ఉండే సర్వీసెస్
ఆస్ట్రాలజీ గైడెన్స్ ఇస్తాము, టారో ట్రేడింగ్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అండ్ దీపావళి నేను ఆల్రెడీ ఇది పోస్ట్ చేశాను, మళ్ళీ పోస్ట్ చేస్తాను. దీపావళికి సంబంధించిన ఓన్లీ ఆ ఒక్క స్పెసిఫిక్ డే రోజున కొన్ని రిచువల్స్ అనేవి ఉన్నాయి. అవి మన కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను. కుబేరుడి గురించి, ధన ఆకర్షణ, కర్మ రిలీజ్, దారిద్రం రిలీజ్, ఇవన్నీ పోయేదానికి రిచువల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు నేను లిస్ట్ ఏముంటాయి దీపావళి రోజు మీకు కావాలంటే వాటిని బుక్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ యంత్రాసు వాటి రిచువల్స్ని నేను మీకు దీపావళి రోజు చేసి మీకు కొరియర్ చేస్తాను మీ హోమ్ అడ్రస్కి. ధన ఆకర్షణ, డబ్బు సమస్యలు, బిజినెస్ గ్రోత్ గురించి ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది. సో మీరు నేను పోస్ట్ చేస్తాను, నన్ను ఒకసారి వాటి గురించి కాంటాక్ట్ చేసి వాటి గురించి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. ఓకే, అది ఓన్లీ దీపావళి రోజు చేసే ఒక రిచువల్స్ అనమాట. కుబేర పూజలు, కుబేర కుంచము ఇవన్నీ. ఓకే, సో ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్? థర్డ్ పార్టీ అనగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే మూడవ ఎనర్జీ అది డబ్బు రూపేణా ఉండొచ్చు, వ్యక్తుల రూపేణా ఉండొచ్చు, సిచ్యువేషన్ రూపేణా ఉండొచ్చు. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవుతుంది. అయితే ఇది ఇప్పుడు నేను చూపించే సిగలకి మీరు ఇంత పెద్ద పేపర్నే తీసుకోవాలి, ఇంత పెద్ద పేపరే తీసుకోవాలి. ఓకే, దీనికి బ్లాక్నే యూజ్ చేయాలి. ఎందుకు బ్లాక్ అంటే మనం బ్యానిషింగ్ చేస్తున్నాం. మనల్ని ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ వ్యక్తులని మనం మన నుంచి దూరం చేయాలి. సో బ్యానిషింగ్ కోసం, రిలీజింగ్ చేయడం కోసం మనం దీన్ని బ్లాక్ని యూజ్ చేయాలి. బ్లాక్ పెన్, మార్కర్, స్కెచ్ పెన్ ఏదైనా కావచ్చు, ఇక్కడ బ్లాక్నే యూజ్ చేయండి. అయితే ఈ సిగిల్ని, ఈ పర్టికులర్ స్పెల్ని ఎప్పుడు చేయాలి అంటే మిడ్ నైట్, నాట్ డే టైంలో కాదు, మిడ్ నైట్ అంటే ఎప్పుడు? మీరు 10:50 తర్వాత, నైట్ అవుతుంది కదా, నైట్ 10:50 తర్వాత, 10:50 PM తర్వాత 1 AM మధ్యలో అర్ధరాత్రి ఉంటుంది కదా, ఆ పర్టికులర్ టైంలోనే ఇది మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు చేస్తేనే ఇది వర్క్ అవుతుంది యాక్చువల్లీ. ఓకేనా, ఇది స్పెసిఫిక్ టైము. ఆ టైంలో మేము ఎలా చేస్తామండి, మరి ఎట్లాగా కుదరదు కదా, మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో కుదరని వాళ్ళు సంధ్యా సమయం అంటాం కదా, అటు ఇటు కాని సమయం, అది డే కాదు, చీకటి కాదు, సంధ్యా సమయం ఉంటుంది కదా. ఎప్పుడు 6కి సన్ వెళ్ళిపోతారు, 6 to 6:30 మధ్యలో, ఈవినింగ్ 6 to 6:30 మధ్యలో సూర్యుడు వెళ్ళిపోగానే, చంద్రుడు రాకముందు ఈ స్పెల్ని ట్రై చేయాలి. ఓకే, అయితే ఇది థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్. ఓకే, ఇట్లా పేపర్ తీసుకోండి, ఈ బ్లాక్ మార్కర్, స్కెచ్ ఏదైనా కానీ తీసుకోండి. దీన్ని నేను ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ సింబల్ అనేది చూపిస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూస్తారా వీడియో అనేది మీ ఇష్టం. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఎలా నేను చూపిస్తాను క్లియర్గా. స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ అంతే రాయాలి ఈ సిగిల్ని యూజ్ చేసి. ఓకే, పెద్ద సర్కిల్ని గీయండి ఇక్కడ మీరు. ఓకే, పెద్దది గీసి హాఫ్కి లైన్ గీయండి మీరు. ఇలా హాఫ్కి లైన్ గీసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ చేసేసి ఇక్కడ జే ఎలా రాస్తామో లాంగ్ జే ఇలా రాయండి. ఓకే, రాసిన తర్వాత దీన్ని ఇలా గీయాలి. ఇలా మీకు కనిపిస్తుందా?
ఎస్, ఇలా గీసిన తర్వాత దీన్ని ఇక్కడ ఇంకో కొమ్మ వస్తుంది, దీన్ని పైకి రానివ్వాలి. దీన్ని పైకి వచ్చిన తర్వాత దీన్ని ఈ లాంగ్ గీత ఉంది కదా, దీన్ని ఇలా గీయాలి. ఓకే, ఇలాగా సిగల్ని ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత ఇక్కడ పైన మీ పేరు రాయాలి. ఇక్కడ మీ పేరు, ఇక్కడ పార్ట్నర్ పేరు, పార్ట్నర్ నేమ్. ఇక్కడ ఈ బాణం ఉంది చూసారా, ఈ బాణం ఇచ్చాం కదా మనం ఇటు కొమ్ము, ఇక్కడ థర్డ్ పార్టీ. ఇది డబ్బు సమస్య, వ్యక్తుల, లేకపోతే మీ సిచ్యువేషన్ ఏదైనా కానీ థర్డ్ పార్టీ ఏదైతే ఉండిందో అది ఇక్కడ రాయాలి. ఈ బాణంకి కొమ్ముకి దగ్గర దేన్ని మీరు రిలీజ్ చేయాలనుకుంటున్నారో, దేన్ని ఎవరిని మిమ్మల్ని మీ లైఫ్లో నుంచి బ్యానిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. ఓకే, ఇలా రాసిన తర్వాత దీన్ని మీరు మీ వైఫ్గా ఫోల్డ్ చేస్తారు. పొరపాటును కూడా మీ వైఫ్గా ఫోల్డ్ చేయకూడదు, ఇది ఆపోజిట్. ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా 3 టైమ్స్ ఫోల్డ్ చేసేయండి. ఓకే, ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కంటైనర్ బౌల్ ఉంటుంది కదా, ఇది తీసుకోండి. ఇది ఇట్లాగా ఇలా బర్న్ చేయండి. ఓకే, ఓకే, ఇది ఫైర్ బాగా మండుతుంది. ఓకే, అయితే ఇది నేను చెప్పిన స్పెసిఫిక్ టైంలలోనే చెయ్యాలి. ఓకేనా, అప్పుడు ఇది వర్క్ అవుతుంది, వెరీ ఎఫెక్టివ్. కానీ ఇది వెరీ ఎఫెక్టివ్ సిగిల్ గైస్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఎఫెక్టివ్ చేంజ్ని కూడా మీరు వితిన్ డేస్లోనే చూస్తారు ఇది చేశాక. ఓకే, ఇది కాలుతుంది యాక్చువల్లీ. ఓకే, ఈ థర్డ్ పార్టీ సిగిల్ని యూజ్ చేసి మీరు ఈ స్పెసిఫిక్ టైంలోనే మీరు ట్రై చేయండి, వెరీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకే, సరే అయితే మరి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకున్నాం కదా, కరెంట్ ఫీలింగ్స్. ఓకే, ఓ మై గాడ్, ఇది పడింది, ఇది పడింది, మరి తీసుకుని వద్దాం. ఓకే, రావాలంటే అదే వస్తుంది మళ్ళీ. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఏంటి కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ? క్లారిఫై చేద్దాం ఈ రీడింగ్ని మనం. టైం వెయిటింగ్ తిరిగింది ఇది. ఏంటి యూనివర్స్? ఇవన్నీ తిరుగుతున్నాయి నేను తీయకుండా. ఓకే, మెసేజెస్. ఓ, ఇది తిరిగింది, నేను తీసుకోవాలి కదా. పాస్ట్ లైఫ్, దేజావు,
పర్సన్ అంటే పాస్ట్ లైఫ్ పాసిబిలిటీ, పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి అని అనే ఒక ఛాన్స్ దేవుడు లేదా యూనివర్స్ ఏదైనా ఇస్తే ఇట్లా మ్యాజిక్ చేసి ఇట్లా చిటికలో నువ్వు నీ లైఫ్లోకి పాత ఓల్డ్ వర్షన్లోకి ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోవని ఇట్లా చిటికేసి మ్యాజిక్ కానీ జరిగితే తనైతే జంప్ అయిపోవాలి పాస్ట్ లైఫ్లోకి అని అయితే ఏదో అనుకుంటూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. బికాస్ తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అసలు బాగాలేదు కాబట్టి. ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ లాస్ట్ కార్డ్ చూద్దాం. ఏంటి యూనివర్స్? షాక్. నేను అన్నాను కదా నిన్న సంథింగ్ షాక్. ఇంప్లూసివ్. ఓ మై గాడ్, నేను చెప్పాను కదా ఇది వస్తే వస్తుంది ఖచ్చితంగా అని. యూనివర్స్ ఫస్ట్ ఈ కార్డు పడేశారు, నేను తీసుకోరా, బట్ ఇదే వచ్చింది. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేకి ఇదే వచ్చింది. ఎస్, సంథింగ్ లేదా ఎవరైనా వ్యక్తుల కారణంగా ప్రజెంట్ ఈ పర్సన్ స్టక్డ్ ఫీల్ అవ్వడం కానీ, స్టక్ చేసి ఉంచడం కానీ, వాళ్ళ ఓన్ థింగ్స్ లేదా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్గా హర్ట్ చేయడం, ఇలాంటి అన్ని పర్సన్కి ఇప్పుడు ఇట్లా పట్టి పిండేస్తున్నాయని చెప్పచ్చు. వీటి నుంచి తను ఫ్రీ అయిపోవాలి, ఫ్రీడమ్గా ఉండాలి అని అయితే తను అనుకుంటున్నాడు. పాసిబిలిటీస్ గురించి తనకి ఏవైతే ఇబ్బందులు వస్తూ ఉన్నాయో మీ పర్సన్కి, వాటి నుంచి తను దూరంగా వెళ్ళిపోవాలి లేదా వాళ్ళని దూరం పెట్టాలి, దూరం చేయాలి. సంథింగ్ డిస్టెన్స్, తను ఫ్రీడమ్గా ఉండాలి. దానికోసం తను ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఏదో సంథింగ్ చేస్తున్నట్టుగా, థింగ్స్ని యాక్టివిటీస్ని చేస్తున్నట్టుగా అయితే చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్కి విపరీతమైన యాంగర్ అనేది వస్తూ ఉండింది, కోపం వస్తూ ఉంది. ఎందుకు? బికాస్ తన చుట్టూ ఉన్న నెగిటివిటీ లేదా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ లేదా వాళ్ళ నుంచి వస్తున్న ప్రెజర్ అనేది సంథింగ్ ఈ పర్సన్కి నచ్చడం లేదు అండ్ తీసుకోలేకపోతూ ఉన్నారు. సో కోపం వస్తుంది, బట్ ఎటువంటి యాక్షన్ వీళ్ళ గురించి తీసుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉంటూ ఉన్నారు. అందుకే కావచ్చు ఈ పర్సన్ వాటిని లేదా వాళ్ళ వ్యక్తుల్ని వీళ్ళు దూరం చేయాలి, దూరం పెట్టాలి అని అయితే అనుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఎనర్జీ. రిస్క్ ఉన్నా సరే ఈ పర్సన్ అయితే తను ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్గా ఉండాలి, మళ్ళీ పాజిటివ్గా వెళ్ళిపోవాలి, పాజిటివ్గా ఉండాలి అనే దానికి మేబీ ఏమైనా రిస్క్ చేసి ఇంప్లూజివ్ యాక్షన్స్ కూడా చేస్తూ ఉన్నాడు ఈ పర్సన్స్. ఈ పర్సన్ అయితే మంచి డార్క్ పేజ్ నుంచి ఈ పర్సన్ ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నట్టుగా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. నెగిటివ్ సిచ్యువేషన్స్ తన లైఫ్లో తను ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉంటే ఇదంతా ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేలాగా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అండ్ సైలెంట్ మోడ్లో. అసలు ఏం జరిగితే అది జరగని అన్నట్టుగా థింగ్స్ని లీవ్ చేసినట్టుగా ఏదో చూపిస్తూ ఉంది. బట్ ఈ పర్సన్ని మీరు దూరం పెట్టుండొచ్చు. మీ విషయం పక్కన పెడితే తన వాళ్ళే తనకి దూరం పెడుతున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. అది ఈ పర్సన్కి నచ్చడం లేదు అండ్ ఈ పర్సన్ రైట్ నౌ తను కూడా దూరంగా ఉంటున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళు దూరం పెట్టారు, ఓకే, వీళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. యాక్షన్కి రియాక్షన్ అనమాట. ఈ పర్సన్ అయితే ప్రజెంట్ ఎలా అంటే మ్యాజిక్ ఇలా జరిగితే పాస్ట్ లైఫ్లోకి ఏదో టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోదాం, అలాంటివి మ్యాజిక్స్ ఏమైనా జరిగితే ఇట్లా చిటికేస్తే పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయిన మాదిరి వెళ్ళిపోదాం అనేలాగా డేజావో జంప్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఏదో అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ ఏదో సమ్ లెసన్స్ ఏవో నేర్చుకున్నారు అని చెప్పొచ్చు ప్రజెంట్.
అంటే ఈ దెబ్బలు తగలేదానికి రీజన్ లెసన్స్ నేర్పించేదానికే. అది వ్యక్తుల రూపేణ వస్తుందా, సిచ్యువేషన్స్ రూపేణ వస్తుందా, కానీ ఏ రూపేణ వచ్చినా కూడా లెసన్స్ నేర్పించే వెళ్తాయి. అది వ్యక్తులైనా సిచ్యువేషన్స్ అయినా అదే లెసన్స్ ఈ పర్సన్ నేర్చుకుంటున్నారు. బట్ ఇక్కడ వీళ్ళకి వస్తూ ఉన్న యాంగరు, కోపము, ఇంకా పేషెన్స్ అనేది ఇంకా బర్స్ట్ అయిపోవడం అనమాట. ఓర్పు అనేది ఇంకా పగిలిపోయి పేలిపోవడం అనమాట. ఇలాంటిది యాక్షన్స్ ద్వారా వీళ్ళకి ఇంకా రిటర్న్ షాకింగ్ జరుగుతూ ఉన్నట్టుగా ఏదో సంథింగ్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే ఇక్కడ ఎలా అంటే తన కోపమే తన శత్రువు. లైక్ ఈ పర్సన్ది ప్రజెంట్ సిచ్యువేషన్, తన కోపం వస్తుంది, నచ్చట్లేదు, ఓకే, అది తను చేసుకున్నారా ఎదుటి వాళ్ళు చేస్తారా అది ఓకే, వేరే విషయం. బట్ ఇక్కడ తిన కోపమే మళ్ళీ రిటర్న్గా తనకి ఇంకా సమస్యను తెచ్చిపెడుతుంది అనేది ఇక్కడ ఈ పర్సన్ ఒకటి తెలుసుకుంటూ ఉండొచ్చు, ప్రజెంట్ అర్థమవుతూ ఉండొచ్చు, తెలుసుకోకపోయినా అదే జరుగుతుంది యాక్చువల్లీ ఈ పర్సన్ లైఫ్లో. ఓకే ఈ పర్సన్ అయితే ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు, అటు ఇటుగా ఓవరాల్గా చెప్పాలంటే. సరే మనం క్లారిఫై చేద్దాం ఒకసారి. ఓకే, వై యూనివర్స్ టైం ఏంటి, టైమింగ్ దేని గురించి, ఏ మూమెంట్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ ఈ పర్సన్ తన టైం వచ్చినప్పుడు చూపిస్తా అన్నట్టుగా కూడా సైలెంట్ మోడ్లో ఉండొచ్చు. ఈ పర్సన్ ఉన్నారని కూడా చెప్తుంది ఇక్కడ నాకు. తన టైం వచ్చిందాకా నేను సైలెంట్గా ఉంటా, లైక్ నేను అనుకుంటున్నా యాక్చువల్లీ అదే వచ్చింది. ఓకే ఏంటి న్యూస్? గైస్ నేను సీరియస్లీ చెప్తున్నా, నిన్న వెరీ డేంజర్ అండ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నిన్న చాలా జరిగాయి. అది కూడా గొడవలకి దారి తీసేవి అనమాట. ఈరోజు కూడా అలానే ఉంటుంది, బట్ ఈరోజు కొంచెం తగ్గుతుంది ప్రభావం. బట్ ఈరోజు కూడా కూల్ అండ్ కామ్గా ఉండడానికి ట్రై చేయండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్, వై ఐఎమ్ హియర్. నేను చెప్పాను కదా ఈ పర్సన్, మేబీ ఈ పర్సన్ పాస్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ. ఎస్, ది డబుల్ కన్ఫర్మేషన్. పాస్ట్లో తను ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఈక్వాలిటీ చూస్తున్నారు. బట్ ప్రజెంట్ తను ఎలా ఉన్నా తను లీడ్ చేస్తున్న లైఫ్ తనకి బర్డెన్స్ని తీసుకొస్తూ ఉండింది. సో అందుకని తను ఒకటి తను చేంజ్ చేసుకోవాలి. పాస్ట్లో లాగా మళ్ళీ పాస్ట్లో తను ఎలాగైతే ఎంత గౌరవప్రదంగా ఉన్నారు, ఎంత వ్యక్తులు తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటిదంతా తను మళ్ళీ పాస్ట్లో లాగా తెచ్చుకోవాలి అని అయితే ఈ పర్సన్ ఏదో మళ్ళీ అంటే ఇక్కడ చేంజ్ ఏదో చూపిస్తుంది నాకు యాక్చువల్లీ. గొడవలు వచ్చేసాయి, దూరం అయిపోయారు. బట్ వీళ్ళున్న పాస్ట్ లైఫ్లో వీళ్ళతో మంచిగా ఉండుంటారు. ఆ పాస్ట్ లైఫ్లో వీళ్ళతో మళ్ళీ అదే విధమైన అభిమానాన్ని, అదే విధమైన వీళ్ళ దృష్టిలో తన మీద ఉన్న రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయి వ్యక్తులు అనగానే. అలాంటి దాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అనేలాగా తను మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకుంటున్నట్టుగా అయితే నాకైతే చూపిస్తుంది. అంటే తిరిగి పాస్ట్ లైఫ్లో నుంచి పాస్ట్కి సంబంధించి మేబీ తన పవర్ని మళ్ళీ తన చేతిలోకి తెచ్చుకోవాలి అన్న విధంగా తనైతే స్ట్రాటజీస్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది. ఓకే, స్ట్రాటజీస్ని ప్లే చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ పొజిషన్ గురించి. ఓకే, ఓకే అబాండెంట్ ఎందుకు యూనివర్స్ దేని గురించి? అబాండెంట్ ఎందుకు? అబాండెంట్ ఎస్, నెగిటివిటీ, డార్క్ మ్యాజిక్ ఇది కూడా ప్రభావం ఇక్కడ చూపించింది అని కూడా ఉంది అని నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ పర్సన్స్ మీద నెగిటివిటీ లేదా డార్క్ మ్యాజిక్
ఖచ్చితంగా ఉండింది. ఈ ఎఫెక్ట్ వల్ల మీరు లేదా వీళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ విభేదాలు రావటం, వాళ్ళ నుంచి వ్యతిరేకతలు రావటం, వీళ్ళకి వ్యతిరేకతలు అంటే సంథింగ్ గొడవలు, మాటల రూపైన దాడులు, ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడు, వీళ్ళు ఎంత సరెండర్ అయిపోయి ఉన్నా కూడా వ్యక్తుల నుంచి వస్తున్న నెగిటివిటీ అనేది వీళ్ళు ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు. అంటే ఎలా అంటే ఇంకా విసిరివేయబడడం అనమాట. ఇంకా అవసరం లేదు, లైక్ వద్దు, ఇంక వెళ్ళిపోండి, దెర్ ఇస్ నో ఛాన్స్ అన్నట్టుగా ఈ పర్సన్ని విసిరివేయబడటం అనమాట. అది ఈ పర్సన్ని ఇంకా కృంగదీస్తుంది అని అయితే ఇక్కడ చెప్పచ్చు. సైలెన్స్ ఎందుకు యూనివర్స్? దేని గురించి సైలెన్స్? ఓకే, కార్డ్ పడింది, తీసుకోండి. నైన్, సంథింగ్ ఎండింగ్స్. 9 అంటేనే ఎండ్. వీరు తన లైఫ్లో దూరమైన వ్యక్తులు, అది మేబీ మోస్ట్లీ ఉమెన్ అయి ఉంటారు, ఏదో ఉమెన్ గురించి, ఉమెన్ వల్ల సంథింగ్ ఎండ్స్ని చూస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు దూరం అవ్వడం వల్ల యాక్చువల్లీ ఎండింగ్స్ ఏదో చూస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. 9 అంటేనే 9 రిప్రజెంట్ ఎండింగ్స్, మళ్ళీ అదే సైకిల్ బిగినింగ్ అనమాట. ఓకే, ఈ మేబీ ఈ పర్సన్ వీళ్ళ లైఫ్ ఇక్కడ లెఫ్ట్ అవుట్ అని చెప్పాను కదా, ఇంకా నాకు అవసరం లేదు, లైక్ ఇసిరివేయబడడం అనమాట. ఇలాంటిది ఏదో చూపిస్తుంది. వీళ్ళు వాళ్ళ విషయంలో వాళ్ళ గురించి వాళ్ళ కారణంగా సంథింగ్ ఎండ్స్ని కూడా చూస్తూ ఉండొచ్చు ఈ పర్సన్. సంథింగ్ లాస్ అయిపోవడం అనమాట. మేబీ ఈ పర్సన్ వీళ్ళని వ్యతిరేకంగా వీళ్ళని పెట్టుకోవడం వల్ల, వ్యతిరేకించి అంటే ఈ పర్సన్ వీళ్ళని, అంటే ఎవరైతే ఈ పర్సన్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్గా వెళ్ళడం వల్ల వీళ్ళకే ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చూపిస్తుంది. వాళ్ళు దూరం పెట్టడం వల్ల, వీళ్ళకి వ్యతిరేకంగా ఆపోజిట్గా వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ లైఫ్లో సంథింగ్ లాసెస్ని లేదా సమ్ ఎండింగ్స్ని ఏదో చూస్తున్నట్టుగా ఇక్కడే చూపిస్తూ ఉంది. వీళ్ళు దూరం అవడం వల్ల ఇది ఆపోజిట్, వీళ్ళు మారిపోయారు. యాక్చువల్లీ ఫేవర్గా ఉన్న వ్యక్తులు ఆపోజిట్గా మారిపోయారు ఇక్కడ. మేబీ ఈ పర్సన్ ఉమెన్ రిలేటెడ్, వీళ్ళు ఈ పర్సన్కి వాల్స్ పెట్టి ఉండొచ్చు, ఇంక పూర్తిగా కట్ ఆఫ్ చేసి ఉండొచ్చు ఈ వ్యక్తుల్ని. ఇక్కడ ఢేజావో, ఫర్ షూర్ చెప్తున్నా, ఈ పర్సన్ తన లైఫ్లో ప్రజెంట్ రిపీటెడ్ సైకిల్, రిపీటెడ్ ప్యాటర్న్, ఓల్డ్ లైఫ్లో పాస్ట్ లైఫ్లో జరిగిన థింగ్స్ మళ్ళీ రిపీటెడ్గా జరగడం అనేది చూస్తున్నట్టుగా ఉంటుంది. బట్ ఇటువంటి రిపీటెడ్ ప్యాటర్న్స్ నుంచి ఈ పర్సన్ లెసన్స్ని అయితే నేర్చుకోవాలి. బట్ నేర్చుకున్నారా అంటే చూద్దాం, అది కూడా న్యూస్ ఏంటి, నేర్చుకున్నారా? ఎస్, ఈ పర్సన్ లైఫ్లో సమ్ థింగ్స్, గుడ్ థింగ్స్ రావడం, వాళ్ళతో వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళు కారణంగా లేదా కర్మ కారణంగా వాళ్ళతో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం, సంథింగ్ ఇదే డిస్టర్బెన్సెస్ని వీళ్ళు రిపీటెడ్గా ప్యాటర్న్ అనేది జరుగుతున్నట్టుగా ఏదో చూపిస్తుంది. బట్ ఈ పర్సన్స్ కర్మిక్ లెసన్స్, కర్మ అది లెసన్స్ నేర్చుకున్నారా అని అంటే ఇంక లెర్నింగ్ టైంలోనే ఉన్నారని చెప్పొచ్చు. నేర్చుకోలే ఇంకా, దట్స్ వై రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. మీరు నేర్చుకున్న దాకా ఇది రిపీటెడ్ జరుగుతూ ఉంటాయి. ఈ పర్సన్ ఇంకా లెర్నింగ్ టైంలోనే ఉన్నారు, ఇంకా నేర్చుకోలేదు.
ఇక వీళ్ళ బిహేవియర్ వల్ల వీళ్ళ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, వీళ్ళ నుంచి దూరంగా జరుగుతున్నట్టుగా కూడా ఉంటుంది. అంటే దూరం పెడతాం, ఆ, వాళ్ళకై వాళ్ళు వాకవే చేయటం వీళ్ళ నుంచి అనేలాగా చూపిస్తుంది. ఇక్కడ ఇంకో కార్డ్ తీస్తాను నేను. షార్డ్ అండ్ షాక్ అంటే ఈ పర్సన్కి ఇంప్లూజివ్ యాక్షన్స్, వీళ్ళైతే ఇంప్లూజివ్ యాక్షన్స్ మేబీ చేసి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్. ఇంకా కొత్త లైఫ్ చూసుకుందాం, కొత్తగా వెళ్ళిపోదాం, లేకపోతే ఎటైనా వెళ్ళిపోదాం అనే ఇంత డెసిషన్ దాకా మీరు వీళ్ళు వచ్చి ఉండొచ్చు. ట్రావెలింగ్ అని చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్లో కొత్త ఆఫర్ కానీ జాబ్ ఆపర్చునిటీ కానీ ప్రజెంట్ లైఫ్ వచ్చినా కూడా అది ట్రావెలింగ్ అనేది అవకాశం వచ్చి చేజారిపోవడం అన్నమాట. ఈ పర్సన్ అది చూపిస్తుంది ఎనర్జీస్. జాబ్ ప్రొఫెషన్, వర్క్ రిలేటెడ్, లేదా ఫారిన్ కంట్రీస్, ట్రావెలింగ్ గురించి ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చి ఉండి అది లాస్ అయిపోవడం అనమాట. అది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు అండ్ కేర్లెస్ చేసి ఉండొచ్చు. అది వీళ్ళ చేయి జారిపోయింది. యాక్చువల్లీ జారిపోవడం వల్ల ఈ పర్సన్ అది తీసుకోలేకపోతూ ఉన్నారు ప్రజెంట్, అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, కార్డ్స్ తీద్దాము. 5 కార్డ్స్. ఓవరాల్ ఎనర్జీ ఏంటి యూనివర్స్? మా వ్యూవర్స్ పర్సన్ ఓవరాల్ ఎనర్జీ 3 కార్డ్స్ తీస్తా. ఓవరాల్ ఎనర్జీ ఏంటి? ఎండ్ దాకా సిచ్యువేషన్స్ని ఈ పర్సన్ ప్రజెంట్స్ రిలేషన్షిప్, ఫ్యామిలీతో రిలేషన్స్ ఎండ్ దాకా వస్తున్నాయి. లాస్ అనమాట, సంథింగ్ లాస్ అనేది ప్రజెంట్ ఎనర్జీ చూపిస్తూ ఉంది. 9 అంటేనే ఎండింగ్స్. ఓకే, ఏంటి ఓవరాల్ ఎనర్జీ యూనివర్స్? ఈ పర్సన్ సైలెంట్లో ఉన్నారు, సైలెంట్ మోడ్లో ఉన్నారని చెప్పాను కదా. టైమింగ్, వెయిటింగ్, సైలెంట్ మోడ్. ఎస్, పేషెన్సీతో ఇప్పుడు వీరు ఉండాలి అని అయితే అనుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయి ఖచ్చితంగా ఈ పర్సన్ లైఫ్లో. ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ చేంజ్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. మార్పు అనేది వస్తుంది. ఈ రోజులాగా నిన్న ఉండదు, నిన్నట్లాగా మొన్న ఉండదు. ఓకే, సారీ, రివర్స్లో చెప్పి ఈ రోజులాగా రేపు ఉండదు, రేపటిలాగా ఎల్లుండి ఉండదు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డే డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్లీ ఈ పర్సన్ తన ఫ్యామిలీ లేదా పర్సన్స్, పార్ట్నర్, స్పౌస్ రిలేషన్ గురించి ఈ పర్సన్ ఏవైనా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే వాటిల్లో మార్పులు అనేది వస్తాయి అని అర్థం. ఓకే, ఆ విషయాల్లోనే ఈ పర్సన్ పేషెన్సీతో ఉండాలని అయితే అనుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కదా, డేజావో సంథింగ్, ఒక మ్యాజిక్ కానీ జరిగితే, టైం ట్రావెల్ కానీ ఏదన్నా ఉంటే పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఇది డబల్ కన్ఫర్మేషన్ అనుకుంటూ ఉన్నారు. ఎస్, పాస్ట్ మెమరీస్, పాస్ట్లో తనకి ఎలా ఉండింది తన లైఫ్ అనేది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తను పాస్ట్కి ప్రజెంట్కి డిఫరెన్సెస్ని చూస్తున్నాడు. అది ఏంటి, రీజన్స్ ఏంటి, తన లైఫ్ ఎలా నడుస్తుంది, తిన వల్ల వచ్చినాయా, అదర్ వ్యక్తుల వల్ల వచ్చాయా అంటే ఇట్లా ఎగ్జామినింగ్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. క్లింగింగ్ టు ద పాస్ట్, ఓవర్వెల్మింగ్ అవ్వడం. ఈ పర్సన్ 5 అంటేనే కన్ఫ్లిక్ట్, తనలో తాను అంతర్గతంగా మదనం పడడం, ఇట్లాంటివి అనమాట. సో ఈ ఎనర్జీ, ఓవరాల్ ఎనర్జీ అయితే అది నేను ఇందాకే చెప్పా, జంప్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి అని. ఎస్, అది ట్రూ. సో గైస్, ఇది ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్లస్ ఫీలింగ్స్ రైట్ నా తన లైఫ్లో. ఇదే ఈ రీడింగ్లో ఆల్ సైన్స్ వాళ్ళు వచ్చున్నారు. సోర్స్ అన్నీ ఒక మీన రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటేనే మీకు అందరూ ఉన్నారు యాక్చువల్లీ. ఓకే, సో
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.